ప్రైజ్ ద లార్డ్. యేసయ్య గారి జీవిత చరిత్ర గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. యోబు గ్రంథం 23:10 ప్రకారం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వల్లే కనపడదును అన్న వాక్యం ప్రకారం మరి యేసయ్య గారు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఉత్తమ ఫలితాలను ఇస్తూ వచ్చాయి. 1985 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మరి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల పౌర్ణమి రోజు యేసయ్య గారు ప్రారంభించారు. ఈ యొక్క ప్రార్థన వలన ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు జరిగి ప్రజలు మరి బహుగా ఆశీర్వదించబడ్డారు. ఆ యొక్క ఉపవాస ప్రార్థనల ఫలితాలు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా వ్యాపించడం వలన మరి ఆ గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, మద్రాసు, ముంబై మొదలైనటువంటి జిల్లాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో ప్రతి నెలగా మరి ఆ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రారంభమయ్యాయి. యేసయ్య గారి సేవ రోజు రోజుకు విస్తరిస్తున్నటువంటి సమయంలో 1990 మే నెల 9వ తేదీన భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ యొక్క తుఫాను వల్ల ఏమైందంటే ఆ గుంటూరు సమీపంలో ఆ 14వ మైల్ రాయి వద్ద నిర్మించుకున్నటువంటి మందిరం కుప్పకూలిపోయింది. తలదాచుకోవడానికి నీడలేని పరిస్థితి ఏర్పడింది. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవేతరులు యేసయ్య గారిని రకరకాలుగా నిందించి హేళన చేశారు. నీ దేవుడు నిజమైన దేవుడైతే మందిరం ఎందుకు కూలిపోతుంది అని చెప్పి ప్రశ్నించారు. అన్యులు చేసేటువంటి అపహాస్యం కంటే క్రైస్తవులు మాట్లాడేటువంటి మాటలు యేసయ్య గారిని ఎంతో మరి మనస్తాపానికి గురి చేసేయంట. యేసయ్య గారు ఎంతో వేదనతో ప్రభు పాదాల చెంత చేరి కన్నీటితో ప్రార్థించారు. ఆరినటువంటి మరి ఆ కళ్ళతో ఆకాశం వైపు చూశారు. తన మనసులో మెదిలేటువంటి భావాలను పాట రూపంలో మలిచారంట. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఇలాగా ఆ పాటను రాసి దాన్ని పాడుకొని ఆ కృంగిపోయినటువంటి మనసును ఓదార్చుకున్నారంటే యేసయ్య గారు. 1991 సంవత్సరం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు గుంటూరు లూథరన్ బీఈడి కళాశాలలో సువార్త స్వస్థత సభలు నిర్వహించారు. ఆ సభలలో బ్రదర్ యేసయ్య గారి ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాలను చూసినటువంటి ప్రజలు సభల అనంతరం గుంటూరులో ఉన్నటువంటి హోసన్న మందిరానికి రావడం ప్రారంభించారు. శారదా కాలనీ 1వ లైన్లో 1000 మందికి సరిపోయేటువంటి మందిరం కూడా నిండిపోయేది. ప్రజలు బయట నిలబడి దేవుని యొక్క ఆరాధించేటువంటి వారు. మరి దేవుని ఆరాధిస్తూ విశ్వాసాల సంఖ్య పెరిగి కానుకలు వస్తున్నాయి కాబట్టి యేసయ్య గారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డారు. 1992 నవంబర్లో మరి బ్రదర్ యేసయ్య గారు దక్షిణ కొరియా దేశానికి వెళ్ళారు. పాలయాంగిచో గారి సంఘాన్ని దర్శించారు. అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనా వీరుల సహవాసంలో పాల్గొన్నారు. బ్రదర్ యేసయ్య గారు ఆ సమావేశంలో పొందినటువంటి అనుభూతుల్ని భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసాలందరికీ కలిగించాలనే ఉద్దేశంతో 1993 నుంచి ప్రార్థనా వీరుల సమావేశం భారతదేశంలో ప్రారంభించారు. ఈ సమావేశాలు ప్రారంభమైన తర్వాత రోజు రోజుకు కూడా విశ్వాసులు పెరగటం వలన శారదా కాలనీ ఉన్నటువంటి ఆ 2వ లైన్లో మందిరం సరిపోయేది కాదు. కాబట్టి ఇంకా శారదా కాలనీ మొదటి లైన్లో 1000 మంది పట్టేటువంటి మందిరం నిర్మించి 1993 మార్చి 4వ తేదీ గురువారం నాడు ప్రారంభోత్సవం చేశారు. నెహెమ్యాకు మరి దేవుని హస్తం తోడైనట్లు యేసయ్య గారికి తోడైనది కాబట్టి 14వ మైల్ రాయి వద్ద కూలిపోయిన స్థలంలో తిరిగి 2000 మందికి పైగా పట్టేటువంటి మందిరాన్ని మళ్ళా పునర్నిర్మించారు. అంటే దేవుడు ఈడంతల ఆశీర్వాదాన్ని యేసయ్య గారికి అనుగ్రహించాడు. జగత్ పునాది వేయబడక మునిపే యేసయ్య గారిని తన సేవకునిగా ఏర్పరచుకున్నటువంటి ప్రభువారు యేసయ్య గారి సేవా ఫలితంగా రక్షణ పొందిన విశ్వాసులు ఆరాధించుకున్నట్టుకు అవసరమైనటువంటి మందిరాలను మరి నిర్మించడానికి యేసయ్య గారికి ఎంతగానో దేవుడు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తూ వచ్చాడు. 1994 సంవత్సరంలో బ్రదర్ యేసయ్య గారు హోలీ ల్యాండ్ దర్శించి యేసుక్రీస్తు పుట్టింది మొదలు ఆరోహణం అయ్యేంత వరకు సంచరించిన వివిధ ప్రదేశాలను సందర్శించి ఆధ్యాత్మికమైన ఆనందాన్ని పొందారు. అక్కడ నుంచి ఓలేవ చెట్టు, అంజూరపు చెట్టు తీసుకుని వచ్చి ఆ గోరంట్ల హోసన్న మందిరంలో నాటారు. గుంటూరు సంఘ విశ్వాసి గోరంట్లలో ఉన్నటువంటి స్థలమును మందిర నిర్మాణం కొరకు యేసయ్య గారికి ఇవ్వడం జరిగింది. ఆ గుంటూరులో ఉన్నటువంటి ఒక సంఘ విశ్వాసం అక్కడ 1997 సంవత్సరంలో తాటాకులతో మందిర నిర్మాణం నిర్మించి ఆరాధన ప్రారంభించారు. మందిరం చుట్టుపక్కల ఆ స్థలం యజమానులు మందిరం ఉన్నందువలన మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి నిరాకరించారు. ఎన్నో అభ్యంతరాలు తలెత్తాయి. చివరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప వలన మందిరం చుట్టుపక్కల స్థలాలను కూడా మరి కొనేసుకుని మొత్తం 5 ఎకరాల స్థలంలో మరి 10,000 మంది పట్టేటువంటి మందిరం నిర్మించారు. కొంతకాలానికి అది కూడా సరిపోలేదు, 25,000 మంది పట్టేటువంటి మందిరం నిర్మించడం జరిగింది. ఆదివారం ఆరాధన జరిగితే మరి ఇంత పెద్ద మందిరం
ఆంధ్ర రాష్ట్రంలో మరెక్కడా లేదు. ఆదివారం ఆరాధన ఎంతమంది ఎక్కేటువంటి ఆ యొక్క మందిరం ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేకుండా అయిపోయింది. అంత పెద్ద మందిరం అప్పట్లో నిర్మించారు. కాలక్రమేణా యేసయ్య గారి యొక్క పరిచయం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రంలో వందలాది అనుబంధ సంఘాలు ఏర్పడ్డాయి. అనంతరం ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాలను హోసన్న మినిస్ట్రీ సేవలు విస్తరించబడ్డాయి. ఇటలీ, ఈజిప్టు, కువైట్, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, శ్రీలంక, కెనడా, జపాన్ మొదలైనటువంటి మరి దాదాపు 60 దేశాలలో కేవలం వాక్య పరిచర్య నిమిత్తం బ్రదర్ యేసన్న గారు పర్యటించి వాక్య సందేశాన్ని అందించారు. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను మరియు ఆశీర్వాదాలు పొందినటువంటి యేసన్న గారు క్రమం తప్పకుండా ప్రతి నెల 7వ తేదీ విజయవాడ సమీపంలో ఉన్నటువంటి మరి యనమల కుదురు అనేటువంటి సంఘమందు, మరియు ప్రతి నెల 20వ తేదీ గుంటూరు సమీపంలో ఉన్నటువంటి గోరంట్ల సంఘమందు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగేలా ప్రోత్సహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా యేసన్న గారి సేవ దినదినం అభివృద్ధి చెందుతూ వచ్చింది. మరిన్ని విషయాలు మరి వచ్చే వారం తెలుసుకుందాం. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్.